ఎప్పుడు కూడా ఆబ్సెంటిజం అనేది ఉండకపోయేది. మరి వాళ్ళ సింగరేణిలో దాదాపుగా 38,000 పైచీలకు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే దాదాపుగా 12,000 నుంచి 18,000 మంది పర్ డే ఆబ్సెంటిజం సింగరేణి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మరి ఇట్లయితే భవిష్యత్తులో ఈ సింగరేణి ముందుకు పోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ. మొదలుపట మనం అందరం అనుకోవచ్చు, గుర్తింపు సంఘం నాయకులు ఉన్నాడు, ఆ స్టేజ్ మీద యాజమాన్యం పక్కన కూర్చొని యాజమాన్యం దిక్కు మాట్లాడుతుందని ఈ ప్రశ్న మీ అందరిలో ఒకటి ఉంటుంది. కానీ అది కాదు. ఈ సింగరేణి సంస్థ మన ఉద్యోగులందరిది. మనం కష్టపడి ఉత్పత్తిని చేసి దాన్ని అమ్ముకొని ఆ డబ్బుతోటి ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఒక మనం అందరం కూడా యజమానులమే ఇక్కడ. కానీ వాళ్ళ సింగరేణిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగులందరికీ ఉద్యోగులు నియమించుకున్న తర్వాత ఈ ఉద్యోగులందరికీ కూడా పని అనేది ఏది కేటాయించాలో యాజమాన్యం అది కేటాయించి ఆ పనికి సరిపడా ఉద్యోగులు వస్తే మనం అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని సాధించగలుగుతాం. సాధించడం లోపల మన వాళ్ళు విధులకు హాజరు కాకుండా వాళ్ళు నష్టపోతూ కంపెనీ నష్టపెడుతుంది. నీ పని ప్రదేశంలోకి ఇంకొక కాంట్రాక్ట్ వర్కర్ను మనం తీసుకురాలేము. ఇవాళ నేను రాకపోతే ఇంకొక ఉద్యోగిని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించే అధికారం మన యాజమాన్యానికి లేదు. ఒక పక్క అందుకని మన ఆబ్సెంటేజం చేయబట్టి కొన్ని పని ప్రదేశాలన్నింటినీ కూడా ఇప్పటికే అప్లోడింగ్ విధానంలోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రైవేటు వ్యక్తుల మీద మనం ఆధారపడి ఉంటా ఉన్నాం. ఇప్పటికే ఓసీలలో కానీ అండర్గ్రౌండ్ మైన్లలో రూప్ బోల్టింగ్ కానీ నేషన్ పని కానీ ఇవన్నిట్లో కూడా కారణాలు ఏంటి? మనం విధులకు సక్రమంగా రాకపోవడం వల్లనే. SR3లో ఉద్యోగం చేసి గ్రూప్ 2లో జాబ్ కొట్టినటువంటి ఒక ఉద్యోగి మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ లేబర్ కమిషనర్కును ఏదో పిల్లంపల్లి ఆదిలాబాద్లో పనిచేస్తూ ఉంటాడు. మన పిల్లలు కూడా మన భవిష్యత్తు ఏదో విధంగా అండర్గ్రౌండ్లో దిగి పనిచేస్తాం. మన పిల్లల కోసం ఆలోచించండి, మన సంస్థ కోసం ఆలోచన చేయండి. రెండవది, ఉత్పత్తిలో మనం ఎప్పుడు ఛాలెంజ్ ఉండాలి. ఒక మైను మనకంటే ముందంజలో ఉన్నది అనుకున్నప్పుడు మనం కూడా మన మైను కూడా ముందంజలో ఉండాలి అనేటువంటి పోటీతత్వంతో మనం పనిచేస్తే మనకు ఖచ్చితంగా ఉంటుంది. మన కంపెనీకి సంబంధించిన స్థితిగతులు అన్నింటినీ కూడా చెప్తారు. మీరు ఒక్కటే ఇవాళ నుంచి వెళ్ళి ఇక్కడ మేనేజ్మెంట్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఆబ్సెంటీగా ఉన్నటువంటి ఒక పర్సన్స్ను వాళ్ళందరినీ ఒకసారి పిలిచి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే కొంతవరకు మనం మేలు చేసిన వాళ్ళ అవుతాం, వాళ్ళ కుటుంబాలను వీధిన పడకుండా కాపాడిన వాళ్ళ అవుతాం. నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇతర సంఘాల మిత్రులందరూ కూడా మీరు కూడా దీన్ని ఛాలెంజ్ తీసుకొని ఇవాళ నుంచి వెళ్ళే ఆబ్సెంటీజం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా విధులకు తీసుకొస్తారని ఆశిస్తూ మన కంపెనీ కూడా ముందంజలో ఉంటుందని 95% కాకుండా మళ్ళీ వచ్చే నెల ఏదైనా మీటింగ్ మిమ్మల్ని కలుసుకొని వచ్చినప్పుడు RK7 మైన్ 100% దాటింది అనేటువంటి ఒక గొప్ప శుభవార్త మీరు చెప్తారు ఇక్కడ ఉద్యోగులని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.